ఈ భగవంతుడు శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి సీతారాముడి కళ్యాణ మహోత్సవంలో మనం మాంగళ్యం తంతునామేనా లోక కళ్యాణ హేతున అంటే మనందరినీ కూడా రక్షించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అంటూ మనందరిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే అద్భుతమైనటువంటి సన్నివేశం సీతారాముల కళ్యాణంలో కాదు జీవితం ఆలంబరాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించబోతున్నారు. అన్నప్రసాద కార్యక్రమ వినియోగం ప్రారంభం. వేదిక ముందున్నటువంటి వారు పక్కకు ఉన్నట్లయితే అందరికి కనపడుతుందండి. దయచేసి అందరికి కనిపించేలా సహాయించాలి. కార్యక్రమం పూర్తి కాలేదు. అక్షరారోపణం తలంబరాలన్నమాట తెలుగు లోపల. మీరు నిల్చోబెట్టి వద్దా? ఉండి లోగా కదా అన్న నిలబడన్నా నిలబెట్టి చూసిన అక్కడ నేను మహబూబాలో ఉంటాను. నా పేరు వర్ష. ఈ కళ్యాణం అంటే మేము ప్రతి సంవత్సరం ఎమ్మలవాడలో పోయి చేసుకుంటాం. ఈసారి ఇక్కడ గుడి కడతారు కాబట్టి మేమందరం ట్రాన్స్జెండర్లు వచ్చి ఇక్కడే మన రామ మందిరం కాడనే దేవునికి పెళ్లి చేసుకుంటాం. అంతే ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే మేమందరం మాకు ఆశీర్వాదం రామ ఆశీర్వాదం ఇచ్చిండు కాబట్టి ఆ పరంపరంగా ఈ ప్రతి ఒక్క సంవత్సరం మేము అందరం కలిసి ఇప్పుడు ఇట్లా తయారై మంచిగా ఉండి పెళ్లి చేసుకుంటాం. ఆయన తరంలాలు పడ్డప్పుడు మేము కూడా తరంలాలు పోసుకుంటాం. అల్లగా ఉండాలి, అందరు పిల్లలు జల్లలు బాగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు శ్రీరామ కళ్యాణంలో మేము కూడా మా కమిటీ నుంచి మేము కూడా పెళ్లి చేసుకున్నామండి. మా గురువు గారు మా అక్కగారు అందరూ మేము శ్రీరామనవమికి ఎలా సీతారాములు ఎలా కళ్యాణం చేసుకుంటారో అలా మేము కూడా ఆ రోజు ప్రాచీనంలో శ్రీరామరాముడు మాకు ఒక వరం ఇచ్చినందుకు మేము కూడా వాళ్ళలాగానే శ్రీరామనవమిలో కళ్యాణం చేసుకోవడం జరిగిందండి. మహబూబాద్ నుంచి డిస్ట్రిక్ట్ నా పేరు శాంతి అండి. ఇక్కడ మేము పెళ్లి చేసుకోవడం జరిగిందండి. దాదాపు ఒక 15 మంది చేసుకున్నామండి. తరంలారు పోసుకోవడం మాకు గత ఆచారం నుంచి వస్తుందండి. ఈ సంవత్సరం ఇలాగనే పోస్తాం. వేములవాడలో అక్కడ కొన్ని పని జరగడం వల్ల అక్కడ ఎందుకని అక్కడ పని జరుగుతుందని మన ఊర్లో మనము శ్రీ రామాలయం ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడే జరుపుకోవాలి. మేము కూడా ఇక్కడ ఉన్నామని మహబూబాద్ ప్రజలకు వాళ్ళు తెలుసుకోవాలని మేము ఇక్కడ జరుపుకున్నాము ఫస్ట్ టైం.